ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, మీ ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడుదురుగాక, సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. మంచిది ప్రియులారా. దేవాది దేవుడు గత వారం నుంచి ఈ వారం వరకు కూడా సజీవ లెక్కలో ఉంచి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ మనందరినీ కూడా కాపాడుకొస్తున్నటువంటి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, మరి మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి, చూపుతున్నటువంటి మంచి ప్రేమను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ఎల్లప్పుడు కూడా. ఎందుకంటే సేవకుల గురించి ప్రార్థన చేసేటప్పుడు, లేదంటే అభిషక్తుల గురించి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఆశీర్వాదాలన్నీ కూడా మీరు కూడా పొందుకుంటారు. 10:40-41 ప్రకారంగాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త. కాబట్టి ఇప్పుడు కూడా మన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే మన అవసరాలు బట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మన అవసరాలు నెరవేర్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా మరి 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ అన్నటువంటి కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకి ఆరాధన టీవీ ఛానల్లో డిస్ప్లే అవుతున్నటువంటి విధానాన్ని బట్టి ఎంతగానో దేవుని మహింపరుస్తున్నాను. 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ప్రభువు యొక్క కృపచేత, మహాకృప చేత నాతో ఆరంభించినటువంటి వారు చాలామంది, అంటే నాలాంటి సేవకులు మరి వాళ్ళు ఇదైపోయారు. వారికంటే మనం ఎక్కువ కాదు, కానీ కేవలం ప్రభు యొక్క ప్రేమ, కృప అంతే. మంచిది ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. నా వల్ల మిమ్మల్ని కూడా వాడుకోను గాక. బలమైనటువంటి సాధనలుగా వాడుకోను గాక. బలమైనటువంటి గొప్ప పనిముట్లుగా వాడుకోను గాక. యేసునామములో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధానం, సుఖ సంతోషాలు, ఆనందం చేత ఆశీర్వదింపడదు గాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా. హోసన్ మినిస్ట్రీస్ నుంచి మన సహోదరులు పాడినటువంటి పాట పాడుకొని మహింపరుచుకుందాం. నా వలన సర్వము ధారాళముగా జేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా వలన సర్వము ధారాళముగా దయజేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హోయ్ 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 యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. రండి ప్రియులారా. దేవుడిని తెలియనటువంటి ప్రజలకి మరి మనం చాలాసార్లు చెప్పాము, దేవుడు ఆయన తప్పించి వేరే దేవుడు లేడు. ఈయన తిరిగిలేనటువంటి దేవుడు, ఆత్మదేవుడు, ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త, సర్వలోకానికి ఉన్నతమైనటువంటి వాడు, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు నేనే. నేను తప్ప ఇంకా వేరే దేవుడు లేడు. నేనే వెలుగు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పేసి నేనే 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 అని చెప్పుకున్నాడు. నేనే నేనే అని చెప్పానంటే నేనే అని అన్నాడని అంటే వెనకాల ఇంకెవరు లేరని. ఆయన ఒక్కడే సర్వానికి మూలం, ఆది సంభూతుడు ఆయన, సృష్టికర్త, సృష్టికి కర్త అయి ఉన్నాడు ఆయన. కర్త లేకుండా సృష్టింపబడదు. కాబట్టి ఏదైనా తయారు చేసిన వాడు ఉంటేనే ఆ పదార్థం తయారు చేయబడుతుంది. ఆ పదార్థం తయారు చేయబడింది అనేసి అంటే ఎవడొకడు ఉన్నాడనేసి. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంది, అతను తాలూకా శక్తి తెలియాలసి అంటే మొత్తం సృష్టి అంతటి గురించి ఒకసారి ఆలోచించాలంట. ఇవన్నీ ఎలా తయారైనాయి. కాబట్టి తయారైపడ్డాయి అంటే సృష్టికర్త అంటూ, కర్త అంటూ ఒక ఆయన ఉన్నాడు. మనకు వాహనం అయినా ఏదైనా సరే, ఇల్లు అయినా సరే, ఇల్లు కట్టబడింది అంటే అదంతలా అది కట్టబడిపోదు. దీనికి ఒక కట్టినటువంటి కర్తలు ఉన్నారు. కాబట్టి కర్తలు లేకుండా కార్యాలు జరగవు. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి అతను లేకపోతే నిత్య నరకాగ్ని కొండానికి వెళ్ళిపోవాల్సిందే, అగ్నిలో కాలాల్సిందే. ఆత్మలు చావలేవు కదా, ఆత్మలకి
శరీరం అంటే మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నమ్మి తీరాల్సిందే. ఇది ఆజ్ఞ, ఇది అంతే, ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ, ప్రపంచానికి ఆజ్ఞ ఇది. నేనే నన్ను తప్ప ఇంకా వేరే దేవుడిని ఇచ్చేసినటువంటి ఆ కారాలు పైన పడిపోయినటువంటి దేవదూతలు అవన్నీ కూడా ఈ రోజున బ్రతుకులకి నీళ్లు పోసేస్తున్నాయి. శాంతి సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా, శాంతి లేకుండా, సుఖం లేకుండా చేస్తున్న జీవితాల్లో. వాటిని విడిచిపెట్టి మనసు మార్చుకోండి, రండి. ఈ లోకం అంతా కూడా బాగా కుళ్ళిపోయి ఉంది. ఒకటి బాగుపడితే ఒకటి చూడజాలనేటువంటి విధానం. సృష్టికర్త వైపు ఎవరు కూడా మనసు పెట్టట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. కాబట్టి ఖచ్చితంగా కావాలి, అందరికీ కావాల్సినటువంటి వాడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఓకేనా? దేవుని స్తోత్రం. నిత్య నరకాగ్నిగుండం తప్పించబడాలన్నా, లేకపోతే పాపం క్షమించబడాలన్నా, ప్రశాంతంగా జీవించాలన్నా, మోక్షానికి చేరుకోవాలన్నా సరే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. అంతే, అదే అందరికీ సువార్త. మనసు పెట్టండి, ఆలోచన మార్చుకోండి, మతి మార్చుకోండి, సరిపోతుంది. ఆమేన్. దేవుడి మాటలు దీవించను గాక. మీ మనోనేత్రాలు వెలిగింపబడిన గాక, హృదయాలు తెరవబడిన గాక, సత్యం వైపు మక్కువ చూపించదురు గాక, గొప్ప దివ్యమైన దీవెనలు మీరు పొందుకుందరు గాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ఇప్పుడు ఇక్కడ వాక్యానికి వచ్చేద్దాం. 2 కొరింథీయులు 6:14. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. ప్రియులారా, మనకి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వాక్యాలు ఏ విధంగా చెప్పాయో అటు విధంగా ఏంటంటే, అవిశ్వాసులతో విశ్వాసులకి పాలెక్కడిది. దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందికెక్కడండి. దేవుని ఆలయము అని అంటే ఏ విధంగా, దేవుని ఆలయం మీరే, మీరు అయ్యి ఉన్నాం కాబట్టి విగ్రహాలతో సంబంధం లేదు. అవిశ్వాసులతో విశ్వాసులకు సంబంధం లేదు. అలాగని చెప్పేసి మీరు లోకంతో మీరు అలా కాదు. నేను చెబుతున్నది ఎవరితో చెప్తున్నది అంటే, మీతో సహవాసం చేస్తున్నటువంటి, మీతో మేము కూడా దేవుని పిల్లలమే, మేము కూడా క్రైస్తవులమే అనేటువంటి వారు మీతో వస్తూనే ఉంటారు, మీలో ఉంటూనే ఉంటారు. వాళ్ళతో మీరు సహవాసం చేయకండి. అవిశ్వాసులు అంటే బయటికి విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉంటారు. అంటే గొర్రె పిల్ల చర్మం వేసుకొని లోపల తోడేల స్వభావం కలిగి ఉంటారు. వారికి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే ఇంకో దగ్గర, అవిశ్వాసులు అంటే లోకం గురించి చెప్పట్లే, వారు పసిపిల్లలు అయి ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పట్లేదు. వాళ్ళతో ఒకవేళ మీరు విరోధంగా ఉన్నట్లయితే లోకంలోంచి మీరు వెలివేయబడతారు. అంటే చెడ్డగా అనమాట, అని చెప్పేసి. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు స్నేహపూర్వకంగా ఉండండి, వాళ్ళ దగ్గర నా ప్రేమను కనపరచండి, వాళ్ళతో మీరు తగ్గింపు చూసుకోండి. నా గురించి చెప్పండి అని చెప్పట్లే నేను, మీ ప్రవర్తన ఒక సువార్తగా ఉండాలని చెప్పేసి. మీరు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానం, మీరు చూపిస్తున్నటువంటి తగ్గింపు, మీరు చూపిస్తున్న వినయ విధేయతలు, మీరు చేస్తున్నటువంటి త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క ధాతృత్వం, అవే నన్ను గురించి చెబుతూ ఉన్నాయి, నా ప్రేమను గురించి చెబుతూ ఉన్నాయి, నా గురించి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నాకు ప్రత్యేకంగా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పనవసరం లేదు. దేవుని పిల్లలని అంటే వారి ముఖాల్లోంచి ఒక కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది, వారి చేతుల్లోంచి ఒక ధాతృత్వం విడుదలవుతూ ఉంటుంది, వారి చూపుల్లోంచి ఒక కనికరం విడుదలవుతూ ఉంటుంది, వారి మాటల్లోంచి ఒక ఆదరణ విడుదలవుతుంటుంది, ఆప్యాయత విడుదలవుతుంటుంది, ప్రేమతో కూడుకున్నటువంటి మాటలు విడుదలవుతూ ఉంటాయి. ఎందుకని అంటే రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్య ప్రకారంగాను తన యొక్క కుమారుని యొక్క ఆత్మ ద్వారా ప్రేమ మీలో కుమ్మరింపబడిందని చెప్పేసి అంటాడు. ఆ ప్రేమ మనలో నుంచి అనేక మందికి అది చూపిస్తూ ఉంటుంది, సహాయకరంగా ఉంటుంది. అదే క్రీస్తు యొక్క స్వభావం. ప్రేమ అన్నది డంబంగా చూపించదు, బిల్డప్ ఇచ్చుకోదు. నన్ను చూడు, నా బడాయి చూడు, లేకపోతే నా పర్సనాలిటీ చూడు, నా రంగు చూడు, నా రూపు చూడు, నా ఎత్తి చూడు, నా పొడుగు చూడు, నా కులం చూడు, నా జాతి చూడు, నా మతం చూడు, నా ఆస్తి చూడు, నా అంతస్తు చూడు, నా సంపద చూడు, నా బలగం చూడు, నా బలం చూడు, నా జ్ఞానం మనో ఎప్పుడు కూడా అలా ప్రకటించుకోదు. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఒక చీఫ్ మినిస్టర్ అయినా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడాను దేవుని ప్రేమను బట్టి వాడు డౌన్ అయిపోతాడు, డౌన్ టు ఎర్త్గా ఉంటాడు. ఇప్పుడు కూడా నిజంగా ఈ దేవుని పిల్లలు అని చెప్పేసి నన్ను ఎంతోమంది అన్నారు, నువ్వు దేవుని కుమారుడు బాబు అని చెప్పేసి, దేవుని సేవకులండి మీరు అని చాలామంది అడిగారు. నేను చెప్పకుండానే, ఎందుకు అంటే దేవుని ప్రేమ, దేవుని శక్తి మనకు తెలియకుండానే అవన్నీ కూడా. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, దేవుని ఆలయం మీరై ఉన్నారు, దేవుడు మీలో ఉన్నాడు, నేను వారిలో జీవించి సంచరించేదనని చెప్పేసి అంటాడు. మీరు ఎప్పుడైతే లోకానికి దూరంగా ఉంటారో, లోకాన్ని ఎప్పుడైతే
మీరు అసహించుకుంటారో పరలోకం మీలో కుమ్మరించబడుతుంది, పరలోకం మీలో ఆనందించబడుతుంది, పరలోకం మీలో నింపబడుతుంది, పరలోకం వెలుగు మీలో నుండి ప్రకాశించుకుంటుంది, పరలోకం తనకు తానుగా ప్రత్యక్షపరుచుకుంటుంది. పరలోకం అంటే ఎవరు? పరలోకం మీ మధ్యనే ఉందని అన్నాడు యేసయ్య. యేసయ్య పరలోకం. హల్లెలూయా. కాబట్టి చాలామంది ఈ రోజున ఏంటంటే దేవుని వైపు మక్కువ చూపించట్లే. ఏదైతే ఇస్తారు, ఏది ఇస్తారా, ఏమిస్తారా, మీ ఇంటికి వస్తే మాకేటి ఇస్తావు, మా ఇంటికి వచ్చేటట్టు నువ్వేటి తెస్తావు అనేటట్లు ఉంది ఈ యొక్క వ్యవహారం అంతా కూడా. కాబట్టి ఈ రోజున ఏంటంటే దేవుని కంటే సుఖభోగులుగా కోరుకున్నటువంటి ప్రజలు ఎక్కువైపోయారు. ప్రేమ చల్లారిపోయి అక్రమాలు విస్తరింపబడినటువంటి దినాలు ఇవి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. చెడ స్నేహం అంట మంచితనాన్ని విరగొడుతుందని సామెతల గ్రంథంలో ఉంది. మీ మంచితనం అంతా పోతుంది అది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరికి మనం దేవుని యొక్క అనుమతి లేకుండా మూవ్ అయిపోతున్నాం, అది చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భద్రంగా ఉండాలి సుమా. మీ ప్రతి క్షణం కూడా, ఎందుకంటే దేవుని పిల్లలు అయిపోయి అపవాది గడ తాలూకా ధ్యాస అంతా ఉంటుంది. వాడు చచ్చాడు, వాడి తల పగలగొట్టబడింది, అయినప్పుడు కూడాను వాడికి టైం రాలేదు ఇంకా పాతాలని లేదా నరకానికి పంపించడానికి. ఈలోగా వాడి పనులన్నీ కూడా చేసుకుంటాడు. అందుకని క్రైస్తవుల్లోనే ఇవన్నీ మూకమ్మడిగా వాడు గూడు పుటాన్ని చేస్తుంటాడు, నమ్మక ద్రోహం చేస్తూ ఉంటాడు. నమ్మించి ఎంతోమందిని నేను విన్నాను, సార్ మాకు సేవకులు మాకు మోసం చేశారండి, విశ్వాసులే మాకు మోసం చేశారండి, నేను నమ్మాను సార్, డబ్బు ఇచ్చాను, దెబ్బ అయిపోయాను సార్, నేను నమ్మాను సార్, నాకు ఉన్నదంతా కూడా దారిపోసాను సార్, దెబ్బ అయిపోయానని చెప్పి. అన్యులతో కాదు, దేవుని తెలియనటువంటి ప్రజలతో మోసపరచబట్టలేదు మనోళ్ళు, కేవలం సేవకుల ద్వారా, కేవలం విశ్వాసం. అందుకనే సరైనటువంటి సంఘాన్ని మీరు ఎంచుకొని సరైనటువంటి సంఘానికి మీరు వెళ్తున్నప్పుడు సేవకుల మీద ఉన్నటువంటి అభిషేకం, ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా మీకు ఇన్వాల్వ్ అవుతాయి, మీకు రిఫ్లెక్ట్ అవుతాయి, ఫ్లో అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా మీ మీదకి వస్తాయి, మీలోనికి వస్తాయి, మీ పిల్లల్లోనికి వస్తాయి, మీ కుటుంబంలోనికి వస్తాయి, దీవెనకరంగా మారుతారు. దేవుని స్తోత్రం కలగాక. అందుకని నేను బాప్తిజాలు ఇచ్చేటప్పుడు కూడా నేను ఎవరు అడిగారు, అయ్యా బాప్తిజాలు ఈ కారణం ఏంటి, ఈ విధంగా అంటే ఎవరెవరి ద్వారా తీసుకోవచ్చు, ఏ సేవకులు అయితే బాగుంటుంది అంటే అది నామకార్థమైనటువంటి వారి యొక్క బాప్తిజం, వారిలో ఉన్నటువంటి శాపాలన్నీ కూడా మీలోనికి వచ్చేస్తాయి. మీరు ఉదాహరణ చూడండి, ఏవైనా దురాత్మ శక్తులు ఉంటే పైన పడిపోయినటువంటి దేవదత్తులు దురాత్మ శక్తులుగా ఉన్నాయని చెప్పి అనుకున్నాం కదా. ఎవరైనా మనుషుల మీద ఉండేటప్పుడు మీరు ప్రార్థన చేయడానికి వెళ్ళండి, పొరపాటును కూడా లొంగవవి. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుండి 11 వరకు కూడా ఈ విధంగా సెలవిస్తుంది. ఒకసారి చూడండి వాక్యం. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటని, అయితే ఈ లోకపు జారులతో నైనను, లోభలతో నైనను, దోచుకొని వారితో నైనను, విగ్రహారాధికములతో నైనను ఏమాత్రమును కూడా సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరులు అనబడినటువంటి వాడు ఎవడైనాను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టిపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. ఇక్కడ ఏంటంటే పౌలు గారు అన్నటువంటి మాట ఏంటంటే, ఈ లోభులు ఉన్నారు, లేకపోతే దోచుకునే వారు ఉన్నారు, లేదంటే రకరకాలైనటువంటి వారు లోకంలో ఉన్నారు. వారు తెలియనటువంటి పసిప్రాయంలో ఉన్నారు. వారు దేవుడంటే తెలియదు, వారి మనోనేత్రాలు తెరవబడలేదు, జ్ఞాననేత్రాలు వెలిగింపడలేదు, వారికి సత్యం అంటే తెలియదు, ఏంటో తెలియదు, వెలుగంటే ఏంటో తెలియదు. కాబట్టి రేపు పొద్దున్న వారు చనిపోతే నరకాన్ని పోతారన్న సంగతి కూడా వారికి తెలియదు. వాళ్ళతో మీరు సహవాసం చేయొద్దు అని చెప్పట్లే, సాంగత్యం చెయ్యొద్దు అని చెప్పట్లే, మాట్లాడొద్దు అని చెప్పట్లే. కానీ మీతో పాటు జోడిగా ఉంటూ, మీతో పాటు మీ సన్నిధికి, దేవుని సన్నిధికి వస్తూ, మీతో పాటు మోకరిస్తూ, మీతో పాటు ప్రభు అని చేసి ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారే, వారిలో ఉన్నటువంటి కొంతమంది గురించి నేను చెబుతూ ఉన్నాను. ఏం చెప్తున్నాను? వారిలో దోచుకున్నటువంటి వారై ఉన్నారు, పిసినారితనం కలిగినటువంటి వారై ఉన్నారు, ఇతరుల మీద చాడీలు చెప్పినటువంటి వారై ఉన్నారు, ఈర్ష్య, అసూయ, ద్వేషంతో కలిగినట్టు కుట్ర, కపటంతో ఉన్నటువంటి వారై ఉన్నారు, ఒకరి మీద ఒకరికి పడలేనటువంటి వారై ఉన్నారు, విరోధ భావం కలిగి ఉన్నారు. వారితో మాత్రం మీరు సాంగత్యం చేయకండి. వారు దేవుడిని తెలిసి, సత్యాన్ని ఎరిగి, ఆశీర్వాదాలు పొందుకుంటూ, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకుంటూ, ప్రభు మేళ్ళు అనుభవిస్తూ, పేరుకి మాత్రం వారు పేరు పెట్టుకుంటూ, బైబిల్ పట్టుకుంటూ, వారం వచ్చిందని అంటే సండే చర్చికి మాత్రం అటెండ్ అయిపోతారు, అందరికంటే ముందుగా అటెండ్ అయిపోతారు. కానీ వాళ్ళ హృదయాలు మాత్రం
ప్రభుకి ఇంపైనటువంటి సువాసనగా లేవు. వారు గొర్రె చర్మం కలిగి తోడేలు స్వభావం కలిగి మీతో ఉంటూనే ఉంటారు. అందుకని వారి దగ్గర మీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో ఉంటున్నారో చూసుకోండి అని అంటాడు. ఎందుకంటే చెడు సాంగత్యం చాలా నష్టాన్ని దారితీస్తుందని చెప్పేసి సామెతల గ్రంథంలో సెలవిస్తున్నాడు ఆయన. మనం ఎవరితోనైతే ఎక్కువగా ఉంటామో వారి యొక్క బుద్ధి, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క ప్రభావం అన్నది మన మీద పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి మాటలు, వారి ప్రవర్తన అన్నది చాలా డేంజరస్గా ఉంటుంది, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకని ప్రభుతో కలుసుకున్నటువంటి వాడు ప్రభు యొక్క ఆత్మయ్య ఉన్నాడు. అందుకే వేశ్యతో కలుసుకున్నటువంటి వాడు వేశ్య బుద్ధులు కలిగి నష్టం కొని తెచ్చుకున్నటువంటి వాడు ఉన్నాడని చేసి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడి, అంతే. దేవుని స్తోత్రం కలుగు. కాబట్టి మనం బాప్తిజం తీసుకునేటప్పుడు ఇది కూడా ఇంపార్టెంటే. నిన్న అడిగినట్లు బాప్తిజం ఎవరితో తీసుకోవాల్సి అంటే ఎవరైతే అభిషేకింపబడ్డారో, ఎవరైతే దేవుని పిలుపుతో సేవకు వచ్చారో, ఎవరైతే ప్రభుతో ముడిపడి ఉంటారో. ఎందుకంటే ప్రభు అభిషేకించుకున్నటువంటి వారి వ్యక్తుల్లో ప్రభు మాటలే వస్తుంటాయి, ప్రభు ధ్యాస ఉంటుంటుంది, ప్రభు మీద ఆశ కలిగి ఉంటుంటారు. ప్రభు యొక్క మాటలు ఇతరులకు పంచాలని, ఇతరులు రక్షించాలని, నేను అందరినీ రక్షించాలి, అనేక మందిని రక్షించాలని అందరి వాడినై ఉన్నాను పౌలు గారు అంటారు 29:22. దేవుని స్తోత్రం కలుగును. ఒకటే మీరు గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడినట్లయితే మీ హృదయాలు కదిలించబడతాయి. దేవుడు ఆ సేవకుని ద్వారా మాట్లాడితే మీ జీవితాలు మార్చబడతాయి. దేవుడు ఆ సేవకుని ద్వారా ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆ కలంకం అంతా కూడా పోతుంది, ఆ కీడంతా కూడా తొలగింపబడుతుంది, ఆ చీకటంతా కూడా విడుదలైపోతుంటుంది. దుష్టుడు వారి గృహాలను కానీ, వారి హృదయాలను కానీ, వారి జీవితాల మీద కానీ, వారి యొక్క భార్య బిడ్డల జీవితాల మీద కానీ, కుటుంబాల మీద కానీ దాడి చేస్తే పటపంచలైపోతాడు. ఎందుకంటే దేవుడు అడుగు పెడతాడు ఆ గృహంలోకి, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఆ గృహాన్ని, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఆ కుటుంబాన్ని. దేవునితో లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని నడిపింపు లేకుండా, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి ఆత్మ కుమ్మరింపు లేకుండా మీరు చేస్తే, ఎవరితో చేసినా సరే, అది సంఘం అవనివ్వండి, సేవకుడు అవనివ్వండి, విశ్వాసం అవనివ్వండి, ఎవరైనా సరే అది మీకు అపవాదిగాడు మాత్రం మీరు అమాంతంగా పట్టి లాగేసుకుంటాడు. వాడు ఇష్టం వచ్చినట్లు కీలు కాలు పీకేసుకొని తినేస్తుంటాడు. వారు అభివృద్ధి పరచబడరు, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మికంగా కానీ పొరపాటున. ఎందుకంటే వారిలో నూతనమైనటువంటి ప్రభావం లేదు కాబట్టి. అలాగని చెప్పేసి విరోధంగా ఉండకండి. 14:18 రోమిలు రాసిన పత్రిక ప్రకారంగాను సాధ్యమైతే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండడి. కాకపోతే ఎవరైతే మీతో జట్టుగా ఉంటున్నారో వారితో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇది చెప్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన, మనం ఎవరితో ఎక్కువగా ఉంటాం. సత్యంతో సహవాసం లేకుండా మీరు ఎంత డబ్బు దారబోసినా మీకు అభివృద్ధి ఉండదు. మీరు ఎన్ని చర్చలు కట్టినా అభివృద్ధి ఉండదు. ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా జీవించినా ఆశీర్వాదాలు ఉండవు. మీరు ఎంత కన్నీటితో ఇచ్చేసినా సరే ఆశీర్వాదాలు ఉండవు. ఎందుకంటే సరైనటువంటి వాక్యం లేదు మీకు. ప్రభువుని నమ్ముకున్నారు, కానీ ప్రభువుని నమ్మడం కాదు, వాక్యాన్ని నమ్మాలి. అది మన దగ్గర లేదు. ఆ వాక్యాన్ని చెప్పేవాడు మన దగ్గర లేడు. వాక్యాన్ని బోధించేవాడు సరైన శక్తి కలిగి లేడు. సొంత మాటలతో ఉపదేశిస్తున్నాడు, సొంత జ్ఞానంతో ముందుకెళ్ళిపోతున్నాడు, సొంత ప్రణాళికలతో ముందుకెళ్ళిపోతున్నాడు. అది మనకు ఆశీర్వాదం కాదు. పెద్ద భవనం కావచ్చు, చూడడానికి కంటికి ఎంతో బ్రహ్మాండంగా కనిపించవచ్చు. అందులో వాక్యం బోధించేటటువంటి అభిషక్తులు కానీ లేకపోతే అది మీకు దీవెనకరమైనటువంటిది కాదు. అది ఎంతోమంది ప్రజలు ఈ రోజున కొల్లలుగా ఉన్నారని నష్టపోయినటువంటి వారు, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నష్టపోయిన. ఎందుకు? ఆత్మీయమైనటువంటి బలం లేకపోబట్టి, ఆత్మీయపరమైనటువంటి ఆశీర్వాదం లేకపోబట్టి ఎంతోమంది కొల్లలుగా ఉన్నారు జనాలందరూ కూడా. ఈరోజు క్రైస్తవులు అనేటువంటి వారు, సేవకులు అనబడేటువంటి వారు ఈ రోజున చూడండి, ఒక చట్టం స్థాపించబడుతుంది, కొత్త చట్టం వస్తుంది. ఎవరైతే వారు క్రైస్తవులుగా ఉంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ పొందుకోవాలి, రిజర్వేషన్లు ఏవి కూడా వర్తించవనే చట్టం వస్తుంది. ఎంతమంది తుల్లిపోతారో చూడండి. అప్పుడు తేలిపోద్ది నిజమైనటువంటి లోహం, బంగారం ఏంటో. మిగతా బంగారం పోలికలో ఉన్నటువంటి కంచు, ఇత్తడి, రాగి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా తేలిపోతాయి. హల్లెలూయా. కంచు కనకం ఒకలాగే ఉంటుంది, బంగారమును ఈ యొక్క కంచును, కానీ విలువలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇప్పుడే మనం మేల్కొని నిజమైనటువంటి అభిషేకం కలిగినటువంటి, లేకపోతే ఒకవేళ ఏది లేదు అంటే అభిషేకంతో కూడుకున్నటువంటి
ఆ సేవకుల యొక్క ప్రసంగాలు మీరు వినండి, ఆ వాక్యాలు మీరు రాసుకోండి, వాటితో పాటు మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ ఏదైనా సరే అపాయకరమైన పరిస్థితులు ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. వాళ్ళ సపోర్టర్లుగా చేసుకోండి, ప్రార్థన సపోర్టర్లుగా చేసుకోండి, మీ కుటుంబానికి ప్రార్థన పరులుగా చేసుకోండి. అప్పుడు మీ ఇంట్లోకి ఏ యొక్క కీడు, చీకు, చింత, భయము, బెంగ, బెగులు ఏం ఉండదు ఇంకా. ఎందుకంటే సహవాసం మనం చేస్తున్నాం అభిషక్తులతో. వారి మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం లోనికి వస్తాయి, మన మీదకి వస్తాయి. వాళ్ళతో బాప్తిజం తీసుకోండి, దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటాయి. మీ కుటుంబాలు అభివృద్ధి పరచబడతాయి, మీ కష్టార్జితం మీరు అనుభవించగలుగుతారు. లేదంటే ఎంతో వేలకు వేలు, లక్షలు తగలెడుతున్నారు హాస్పిటల్స్కి, లక్షలు తగలెడుతున్నారు విద్యకి. ఇవన్నీ కమర్షియల్ అయిపోయినాయి. సరైనటువంటి సంబంధాలు లేక, సరైనటువంటి వివాహాలు జరగక, సరైనటువంటి దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ముందుకెళ్ళిపోవడం, ఎన్నో నష్టాలకు గురైపోతున్నారు. ఈ రోజున ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయి ఉన్నాయి, ఎన్నో వివాహాలు ఫెయిల్ అయిపోయి ఉన్నాయి. ఎంతోమంది అమ్మాయిలు ఈ రోజున అమ్మగారి ఇంట్లో ఉన్నారు, పెళ్ళి అయిపోయి కూడాను. విడాకులు ఎవరిలో ఎక్కువ అంటే క్రైస్తవుల్లోనే విడాకుల తాలూకు పర్సంటేజ్లు బోల్డ్ అని ఉన్నాయి, చాలా పెద్ద పర్సంటేజ్ ఉంది. 100కి 60-70% విడాకులు అయిపోయి ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, విడాకులు అయిపోయి ఉన్నాయి. ఎందుకు? అపవాది చేతుల్లో ఆ సేవకులు, ఆ సంఘాలు, ఆ నడిపింపు ఉంది కాబట్టి అపవాది గడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారు, ఇప్పుడైనా మించిపోయింది లేదు. జాగ్రత్త పడండి, అవిశ్వాసులతో ఎప్పుడు కూడా సాంగత్యం చేయకండి. జాగ్రత్తగా ఉండండి వాళ్ళతోని. ప్రభు యొక్క జ్ఞానం కలిగి ముందుకు సాగుతూ ఉండండి. ప్రభు ఈ మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించే సాయాన్ని నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను గాక యేసునామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దాని శ్రీనివాసరావు నా పేరు, రిటైర్డ్ టీచర్ని. ఇట్లా నాకు 4 గంటలప్పుడు శనివారం సాయంకాలం బ్రీతింగ్ ఆగిపోయింది, అంటే గాలి ఆగిపోయింది, ఎంత పీల్చిన ఊపిరి ఆడట్లేదు. 6 గంటల తర్వాత మా హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళు చెప్పలేదు. ఇంకో హాస్పిటల్కి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ లేదు. ఇంకో హాస్పిటల్ ఇదే లేదు. తర్వాత వాళ్ళు హైదరాబాద్ బొమ్మని చెప్పారు. చెప్పినగానే అంబులెన్స్ తీసుకుని బయలుదేరాము. ఇక అందరికి పాస్టర్లు అందరికి ఫోన్ చేసుకుంటూ వచ్చాను. అప్పటికి తెల్లవారుజామున 3 గంటలు అయింది. ఇక లాస్ట్ ఉంటాను లేదా చనిపోతానని చెప్పి ఉద్దేశంతో చివరి ప్రార్థన ఎస్ఎస్ రావు గారు ఫోన్ చేశాను. వారు లేపి నాకు 1 నిమిషంలో ప్రేయర్ చేశారు. మీరు తగ్గిపోద్దని హ్యాపీగా ఉండాలని చెప్పనగా నాకు నిద్ర పట్టింది, పూర్తిగా హీల్ అయిపోయింది. ఎస్ఎస్ రావు గారికి నిండా వందనాలు, ఏసాయికి కోట్ల వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి మరి మీ అందరికీ తెలిసినటువంటి ఆయన చంద్రపాల్ గారు, విజయవాడ, ఆయన అమెరికాలో ఉంటూ ఉన్నారు. డాక్టర్ గారు వాళ్ళ తల్లి గారు ప్రభువులో నిద్రించారు. ఆ జ్ఞాపకార్థంగాను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. నిజంగా ఆ కుటుంబానికి అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయ సహకారిగా అందిస్తూ అనేకమైన అంటే ఈ సార్ వచ్చి మనకి ఒక కార్యక్రమమే కాదు, అనేకమైన కార్యక్రమం ఎప్పటి నుంచో ఇది స్టార్టింగ్ దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకలాగా మనకు ప్రోత్సాహకరంగా. ఎందుకంటే అతను మండేటువంటి, రగిలింపబడినటువంటి హృదయం కలిగినటువంటి వాడు, అభిషేకింపబడినటువంటి సేవకుడు. కాబట్టి ఈ సేవకుడికి మనం సపోర్ట్ చేస్తే మన యొక్క జీవితాలు వర్ధిల్లుతాయి, ఆశీర్వదింపడతాయి అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ రోజున స్పాన్సర్ చేశారు. వారి తల్లిగారు ఆరోగ్యంగానే ఉంటూ ఆయన కళ్ళు మూస్తారు. అలాగా ఎంత మంచి చూడండి. ఎందుకంటే చావు అంచుల్లోకి తీసుకెళ్ళిపోయాడు అపవాది, భ్రమిస్తూ అలాగా భయపెడుతూ రకరకాలైనటువంటి మరి మానసికమైనటువంటి చర్యలకి పాల్పడినటువంటి పరిస్థితి. అందులో నుంచి దేవుడు ఒకే ప్రార్థన, చిన్న ప్రార్థనల ద్వారా అతను లేవనెత్తేసుకున్నాడు. మధ్యలో అందుకు కృతజ్ఞతగా ఎన్నోసార్లు ఆయన ఈ టీవీకి సపోర్టర్గా ఎక్కువ శాతం ఎవరైనా ఉన్నారని అంటే మాత్రం మన చంద్రపాల్ గారు. ఆయన దేవుని స్తోత్రం కలను గాక. కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక, బలపరిచి స్థిరపరచును గాక, మంచి దీవెనలతో నింపును గాక. వారికి 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఆ కుటుంబాలు ఆశీర్వదింపడును గాక. వారికి ఒక త్రోవ అన్నది ప్రభువే సరళం చేయును గాక. వారికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహింపబడిన గాక. దేవుడే వారికి మూలకర్తగా ఉంటూ, నాందిగా ఉంటూ, సపోర్టర్గా ఉంటూ, సజెషనర్గా ఉంటూ, ఒక గైడ్గా ఉంటూ, ఒక డైరెక్టర్గా ఉంటూ, ఒక ప్రొటెక్టర్గా ఉంటూ, ఒక ట్రెజరర్గా ఉంటూ ఆ కుటుంబాన్ని ముందుకు సాగించను గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారు దీవించబడతారు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి, ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ ఎస్పీజీ చర్చిలో నేను ఉంటాను. 10 గంటల నుంచి 2 గంటల వరకు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ వెనకాలే. దేవుని స్తోత్రం కలను గాక. అదేవిధంగా చాలామంది అడ్రస్ చెప్పట్లేదండి, మాకు చదువు రాదు, మీ స్క్రీన్ మీద ప్రకటిస్తున్నారు కానీ మీరు ఎక్కడ విజయనగరంలో ఉంటున్నారని చెప్పి అడుగుతున్నారు. విజయనగరంలో ఇప్పుడు ఎంఆర్ హాస్పిటల్ రూట్ తీసుకున్నా, లేదంటే అక్కడ ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ దగ్గర రూట్ తీసుకున్నా, లేదంటే అక్కడ ఎత్తుబ్రిడ్జి అటు నుండి వైజాగ్ నుంచి వస్తుండే ఎత్తుబ్రిడ్జి దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ రూట్ తీసుకున్నా, ఈ 3 రూట్లు కూడా ఒకే దగ్గర కలుస్తాయి. ఆ జంక్షన్కి వచ్చేస్తే
ఆ సెంటర్కి వచ్చేస్తే ఎస్ఎస్ రెవెన్యూస్ బోర్డు ఉంటుంది, అది ఏరో మార్క్ చూపిస్తుంది మా ఇంటికి. అక్కడ మరో బోర్డు ఉంది ఆ టర్నింగ్లో, ఆ మూడో లైన్ ఫస్ట్ లైన్లోనే అపార్ట్మెంట్ పక్క నుంచి, అది మా ఇంటికి తిన్న త్రోవ తీసుకొచ్చేస్తాను. ప్రియులారా, తప్పకుండా రండి. అదేవిధంగా మరి దేవుడు ప్లేస్ ఇస్తాడు, ఖచ్చితంగా నేను నిరీక్షిస్తున్నాను. పెద్ద ప్లేస్ ఇస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకి కొంచెం ఇవ్వడు. ఆయన కుబేరుడు, ఆయన సాటి, ఆయన ఉన్న వాటిలో లేని వాటిగాను మృతులను సజీవులుగా లేపినటువంటి వాడు. 4:17 ఏప్రిల్ రాసిన పత్రిక ప్రకారంగా మృతులను సజీవులుగాను చేసినటువంటి వాడు, ఉన్న వాటిలో లేని వాటిగా పిలిచినటువంటి వాడు. ఆయనకి అసాధ్యమైందంటే ఏముంది? కాబట్టి పరిచర్య మనది కాదు, ఆయనది. కాబట్టి ఆయన పరిచర్య మనల్ని నిలబెట్టుకుని జరిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పెద్ద ప్లేస్ ఇస్తాడని నేను కలగంటూ కలగనడం కాదు, ఊహిస్తూ ఉన్నాను, నేను నిరీక్షిస్తూ ఉన్నాను. అని ఎవరిని ప్రేరేపణ కలిగిస్తాడో, ఎవరి ద్వారా ప్లేస్ కొంటాడు, ఎక్కడ కొంటాడు, ఎక్కడ అది నిర్మాణం చేసుకుంటాడో మనకు తెలియదు. దేవుని స్తోత్రం కలను కాక. ఆయన తను ప్రేమించినటువంటి వారికి మరి ఏం దాచించాడో కనులకు కనబడు, చెవులకు వినబడు, హృదయానికి కూడా గోచరం కాదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. నా వల్ల మిమ్మల్ని కూడా వాడుకోండి కాక, బలమైనటువంటి సాధనలుగా వాడుకోండి గాక, బలమైనటువంటి గొప్ప పనిముట్లుగా వాడుకోండి కాక. యేసునామములో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధానం, సుఖ సంతోషాలు, ఆనందం చేత ఆశీర్వదింపడదు కాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ తండ్రి, జీవం గల దేవ, స్తోత్రాలు. ఈ దినాన్ని తండ్రి ప్రభా, విశ్వాసకి అవిశ్వాసకి ఉన్నటువంటి తండ్రి ప్రభా డిఫరెన్సెస్ని మీరు వివరించారు తండ్రి ప్రభా. ఎంతోమంది నాయన మోసభరితమైనటువంటి అపోద యొక్క చేతుల్లో పడి నలిగిపోయి మరి ఎంతో కీడు తెచ్చుకున్నారు ప్రభా. నాయన వారి జీవితాలు పాడైపోయి ఉన్నాయి ప్రభా. వారి సత్యమైన ఎరక, సరైనటువంటి వాక్యం తెలియనటువంటి పరిస్థితుల్లో, సరైనటువంటి సంఘం లేని పరిస్థితుల్లో, సరైనటువంటి సేవకుని యొక్క దీవెన లేని పరిస్థితుల్లో తండ్రి ప్రభా, అట్టి విధమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తండ్రి. ఆ పరిస్థితిలో నుంచి నా తండ్రి ప్రభు జాగ్రత్త పడమని నా తండ్రి మీరు హెచ్చరించినటువంటి హెచ్చరికలు బట్టి నీకు స్తోత్రం. ఎంతమంది మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగి నలిగినటువంటి బ్రతుకుల్లో మరి చిందరవందరైపోతున్నారు, చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారు. వారందరూ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నా తన విడుదల పొందుకుందరు గాక. అపోద శక్తులు విడిచిపెట్టి పమ్మని ఆజ్ఞాపిస్తాను. వారి కట్టు తెగిపోవును గాక, కాళ్ళు విరగొట్టబడిన గాక. ఓ బంధకాలన్నింటిలోంచి విడుదల పొందుకుందరు గాక యేసునామములో తండ్రి. ఆ జలతైలన్నీ కూడా శక్తితో నింపబడిన గాక, యేసయ్య రక్తంతో నింపబడిన గాక, పరలోక ఆశీర్వాదాలతో నింపబడిన గాక, పరలోక ప్రభావంతో నింపబడిన గాక, పరలోక దీవెలతో నింపబడిన గాక. అది ఎక్కడ జలిన ఎవరు సేవించిన తండ్రి ప్రభా, వారి యొక్క రోగాలతో ఉన్నటువంటి వారు పడమంచలైపోను గాక. గొప్ప స్వస్థత పొందుకుందరు గాక, గొప్ప శాంతి, సమాధానం పొందుకుందరు గాక. ఆ శరీరం మీద ఉన్నటువంటి అనారోగ్యాలను కూడా పడమంచలైపోను గాక యేసునామములో. ఆ గృహంలో తాండమాడుతున్నటువంటి ఆ దురాత్మ శక్తులన్నీ కూడా కాలిపోయి రాలిపోయి పాత్రల్లో కప్పెట్టబడిన గాక, కోల్చబడిన గాక. వాటి పునాదులు పడదే పట్టము గాక యేసునామములో తండ్రి. మహిమ పొందుకోమని యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన మండల ప్రజలు, మన జిల్లా ప్రజలకు అందరికీ కూడా గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.